ఢిల్లీ తెలంగాణ భవన్లో మాజీ ప్రధాని పివి నరసింహారావుకు నివాళులర్పించారు రాష్ట్ర నేతలు. ఆర్థిక మంత్రి ఈటెల, టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్ రెడ్డి, లక్ష్మీకాంతారావు, గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పివి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. ప్రజలకు నాయకత్వం వహించి సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి మహనీయుడు. ఆనాటి నుంచి దేశ ప్రధానమంత్రిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అనేక సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా, భారతదేశం కష్టకాలంలో ఉన్ననాడు భారతదేశ కీర్తి పతాకాన్ని నిలిపి భారతదేశ సంక్షేమం నుంచి బయటపడేసినటువంటి మహనీయుడు. వారు చనిపోయి 12 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా తెలంగాణ ప్రజల హృదయంలో నిలిచిపోయారని చెప్పి మీ అందరు తెలియజేస్తున్నా. 5 సంవత్సరాలు మెజార్టీ లేని పార్టీని నడిపిన గొప్పతనం వారికి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంటే ఆ విధంగా వారికి అందరికి కూడా కలుపుకపోయేవారు. దేశం ఆర్థిక పరిస్థితి ఆ రోజు ప్రాబ్లమ్స్ లో ఉన్నా కానీ ఆర్థిక విధానాన్ని కూడా మళ్ళా పట్టీల మీద వేయించి భారతదేశాన్ని రక్షించిన వారు. మనం వారికి సరైన నివాళులు అర్పించాలంటే ఏదైతే ఏ దశలో వారు ప్రధానమంత్రి అయ్యారో రాజకీయంగా మరియు ఆర్థికంగా కొత్త మలుపు, కొత్త చరిత్రను సృష్టించిన వారు. మన దగ్గర ఉన్న బంగారాన్ని కూడా కుదపెట్టిన సమయంలో ఆయనకున్న ప్రావీణ్యంతో